మహిమాన్వితమైనటువంటి అత్యంత ఆదరణకరమైనటువంటి ప్రేమ కలిగిన యేసుక్రీస్తు నామమందు మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలను తెలియజేస్తుంటున్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ మారు సందేశముగా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనాన్ని మీ దగ్గర ఉంచాలని కోరుతున్నారు. వాక్యంలో గమనిస్తే, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. ఈ దేవుని గ్రంథాన్ని బట్టి, మహిమగల ఈ దేవుని వాక్య భాగాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు ఎవరు? దేవుని యొక్క కృపా కార్యములు ఏ విధంగా ఉంటాయి? దాదాపు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను నడిపించిన తర్వాత తన యొక్క సేవా జీవితంలోని చరమ భాగాన్ని మోషే చేరుకున్నాడు. అది ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలును ఏ విధంగా నడిపించింది, తన యొక్క సేవా జీవితంలో దేవుడు ఏమై ఉండినాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాడు. ఆ భాగ్యంలో అంటున్నాడు కదా, దేవుడు కనుగొన్నాడు అని చెప్పడం ప్రారంభించాడు. అరణ్య ప్రదేశములో భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో కనుగొన్నాడు అని చెప్పడం ద్వారా దేవుని యొక్క కృపను గురించి, దేవుని కార్యాలను గురించి మోషే మాట్లాడడం ప్రారంభించాడు. కనుగొన్నాడు అనేటువంటి మాట యొక్క అర్థం ఏంటండి? పారిపోయిన ఒక వ్యక్తిని కనుగొంటారు, తప్పిపోయిన ఒక వ్యక్తిని కనుగొంటారు. అంతే కదండి. ఒక వ్యక్తి తన జీవితంలో తప్పిపోయినా ఉండాలి, లేదా విడిచిపెట్టి పారిపోయినా ఉండాలి, ఎక్కడుండేది తెలియకుండా ఉండాలి. అప్పుడు కనుగొంటే అప్పుడు ఆ మాట వాడటం అనేది జరుగుతుంది. దేవుని గురించి మోషే అంటున్నాడు, దేవుడు కనుగొన్నాడు అంటున్నాడు. ఆపిదప కనుగొని ఎందుకు ఈ విధంగా తప్పిపోయావు, ఎందుకు ఈ విధంగా దూరం అయ్యావు అని మందలించలేదు కానీ ఆవరించాడు, పరామర్శించాడు అని మాట్లాడడం ప్రారంభించాడు. ఏంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు? ఆయన యొక్క కార్యములేంటి? ఆయన యొక్క మహిమగల ప్రేమ ఏంటి? మనం గమనిస్తే ఆశ్చర్యకరమైన సంగతులు కనిపిస్తాయి. వాక్యంలో గమనిస్తే ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనంలో దేవుని దూత హాగరుతో మాట్లాడడం ప్రారంభించాడు. అప్పటికి హాగరు ఇంటిలో నుంచి పారిపోయింది. అప్పటికే హాగరు గర్భవతిగా ఉంది. ఆమె గర్భవతిని తెలుసుకొని షారై అనబడేటువంటి ఆమె యజమానురాలు ఆమెను కష్టపెట్టడం ప్రారంభించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క బాధ తట్టుకోలేక, ఇంటిలోని సమస్యలను తట్టుకోలేక హాగరు పారిపోయింది. అప్పుడు అరణ్యములో ఉంటుండగా దేవదూత కనుగొన్నాడు. కనుగొని ఏమంటున్నాడంటే, షారై దాసివైన హాగరు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పేరును కనుక్కోవడమే కష్టమైతే ఒక దేవుడు ఉంటున్నాడు బైబిల్ గ్రంథంలో. ఆ దేవుడు ఎవరంటే హాగరు అని పిలవడమే ఒక అద్భుతమైతే షారై దాసివైన హాగరు అంటున్నాడు. అంటే ఆ వ్యక్తి పేరేమి? ఆ వ్యక్తి యొక్క యజమానురాలు ఎవరు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వందనాలు చెల్లిద్దామా? ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుదామండి. దేవా, షారై దాసివైన హాగరు అనే బదులుగా అబ్రాము భార్య అయినటువంటి హాగరు అనొచ్చు కదా, తప్పేముందండి? దేవుడు మాట్లాడితే ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడండి. ఆయన మనలాగా అనాలోచితంగా మాట్లాడే దేవుడు కాదు. ఆయన మనలాగా ఏదో ఆవేశంగా మాట్లాడే దేవుడు కాదు. ఆయన మనలాగా తనకు ఎంత తెలుసు అని తెలుపుకునే దానికి మాట్లాడే దేవుడు కాదు. ఒక ప్రక్క షారై దాసివైన హాగరు అంటూ మరొక ప్రక్క అబ్రహాము భార్య అయిన హాగరు అనొచ్చు కదా, అనడండి ఆ విధంగా. ఎందుకంటే దేవుని దృష్టిలో అబ్రహాము భార్య షారై మాత్రమే. అందుకే దేవుడు అంటున్నాడు కదా, షారై దాసివైన హాగరు అంటున్నాడు. రెండవ భాగానికి వద్దామా? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓ షారై దాసివైన హాగరు అనటం ద్వారా ఆ వ్యక్తి ఏ యజమానురాలి కింద ఉంది, ఏ చోట పనిచేస్తుంది, ఏ పరిస్థితిలో పారిపోయింది అని చెప్పి మాట్లాడేటువంటి దేవుడు అంటున్నాడు. నాకు అనిపిస్తుంది, ఈ దేవుడు ఎవరు? ఒకవేళ హాగరు ఉండేటువంటి ఇంటిలో ఉండే పరిస్థితులు ఏంటి? హాగరు ఉండే ఇంటిలో ఈమె ఉండదగిన పరిస్థితులు ఉన్నాయా, ఉండలేని పరిస్థితులు ఉన్నాయా, కొనసాగుటకు పరిస్థితులు ఉన్నాయా, పారిపోవుటకు పరిస్థితులు ఉన్నాయా? అవి ఎరిగిన దేవుడు, పారిపోయిన రీతి ఎరిగిన దేవుడు, పారిపోయి ఎక్కడ పరిగెత్తుతుంది ఎరిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఈ దేవుడు ఎవరండి? మన జీవితంలో తెలుసుకోవాలి. ఒకవేళ నీ ఇంటిలో ఉండేటువంటి నీవైనా, నీ ఇంటిలో ఉండే పరిస్థితులను బట్టి అయినా కృంగి వాపోతున్నావా? నా ఇంటిలో పరిస్థితులు నాకు అనుకూలంగా లేవే, నా ఇంటిలో ఉండేటువంటి కుటుంబ సభ్యులు నాకు అనుకూలంగా లేరే, నా ఇంటిలో ఉండేటువంటి నా యొక్క కుటుంబ యజమాని,
లేదా భర్త నాకు అనుకూలంగా లేరే, లేకపోతే నా కుటుంబంలో పలానా వ్యక్తి నాకు అనుకూలంగా లేరే, వారి వల్ల ఇంటిలో ఉండలేని పరిస్థితుల్లో నేనున్నానే అనేటువంటి ఒక హాగరులాగా ఉంటున్నావా? ఆ యొక్క అరణ్య మార్గములో హాగరు అని పిలిచిన దేవుడు ఈ టీవీ సందేశము ద్వారా పిలుస్తున్నాడు. ఓ షారై దాసిమైన హాగరు అని పిలిచిన దేవుడు, ఓ నా ప్రియ బిడ్డ, ఓ నా ప్రియ కుమారుడా, ఓ నా ప్రియ కుమార్తె అని పేరు పెట్టి నేను పిలుస్తూ ఏ